మంది యాత్రికులతో వెళుతున్న బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో బస్సు కాలి బూడిదైంది. ఈ ఘటనలో ఒకళ్ళు ప్రాణాలు కోల్పోగా మిగతా 49 మంది సురక్షితంగా తప్పించుకున్నారు. మృతుడిని నిజామాబాద్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సీకి చెందిన శీలం ద్రుపద్గా గుర్తించారు. డిసెంబర్ 1న బస్సు ఆదిలాబాద్ నుంచి బయలుదేరింది. యాత్రికులు నిన్న సాయంత్రం బృందావన క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్ళగా అనారోగ్య కారణాలతో తిరుపతి బస్సులోనే ఉండిపోయారు. వారు తిరుపతి వచ్చేసరికి బస్సు కాలి బూడిదయ్యిందని కనిపించింది. విషయం తెలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వెంటనే స్పందించారు. మధుర కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి బాధితులను క్షేమంగా తిరిగి రప్పించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో అన్ని కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన యాత్రికులు ప్రస్తుతం పోలీసులు, ఆర్ఎస్ఎస్ సంరక్షణలో ఉన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు వారికి ఆర్థిక సహాయం కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇవి బులెటిన్